తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల కొండకి, శ్రీవారికి సంబంధించినటువంటి ఏ ఆర్జిత సేవలకైనా సరే ఆర్తితో వెళ్ళేది జనం ఒక్క తిరుమలలోనే. ఇంకెక్కడ భూమి మీద ఇంకెక్కడ ఈవెన్ మన సొంత పెళ్లి జరుగుతుంది, మన ఇంట్లో మన సొంత మనుషుల పెళ్లి జరుగుతున్నా కూడా అంత ఆర్తితో చూడరు. శ్రీవారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఆర్తితో చూస్తారు. ఈ క్షణం నాకు ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలంటే ఒక భక్తి శ్రద్ధలతో, తన్మయత్వంతో చూస్తారు. భక్తి పారవశ్యం పొంగి పొర్లిపోతుంటుంది అక్కడ ఉన్నటువంటి ఆబాల గోపాలం. చిన్న పిల్లాడు, నెలల పిల్లాడి దగ్గర నుంచి ఇంకా రేపమాపో కాటికి కాళ్ళు జాపుతున్నటువంటి ముసలాళ్ళ వరకు కూడా పరవశించిపోతారు, తన్మయత్వం చెందుతారు, పులకరింతలు వస్తాయి. ప్రతి అంశం శ్రీవారి ఆలయంలో అడుగుపెట్టిన ఆ గర్భగుడిలోకి అడుగుపెట్టినటువంటి ఆ క్షణం నుంచి తిరిగి మళ్ళీ బయటకు వచ్చేంత వరకు ఒక రకం తన్మయత్వంలో ఉంటారు. ఎందుకు మీకు పరిపాలన అప్పచెప్పింది? ఎందుకు ఇన్ని వేల రూపాయలు జీత బచ్చాలు ఇచ్చేది మీకు? పాలక మండలి అనగానే టెండర్, మనం ఎంత సంపాదించుకోవచ్చు, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి. సరే, మొత్తానికి కళ్యాణం మమ్మ అనిపించుకుని ఏదో కనిపించినంత వరకు ఆ భక్తులంతా కూడా ఏదో చూసేసాం, ఏదో మాకు కనిపించేసేసింది, ఆ శ్రీవారి అనుగ్రహం మాకు కలిగిందని పాపం తృప్తితోటి బయటకు వద్దాం అనుకుంటే బయట ఇంకా వాళ్ళని ఏమనాలో తెలియదు. అక్కడ పనిచేసే సిబ్బంది ఒక 20-30 మంది అన్ని గుమ్మాల దగ్గర గుమిగూడతారు. అక్షంతల ప్యాకెట్టు, శ్రీవారికి సంబంధించినటువంటి పసుపు దారాలు అవి చేతిలో పెట్టి, ఇవి మీకు లోపల కూడా ఇవ్వరండి, ఇవి చాలా అసలు అత్యంత విలువైనటువంటి, చాలా ప్రెషియస్, మీకు ఎక్కడ దొరకదు, 500 రూపాయలు ఇవ్వండి. అది తిరుమల తిరుపతి దేవస్థానమా లేకపోతే ఏదైనా ఫిష్ మార్కెటా? ఎక్కడికి ఏమైపోతుంది అడ్మినిస్ట్రేషన్ అంతా? ఏం పట్టించుకుంటున్నారు మీరు? ఒకరోజు కాక ఒకరోజు, రెండో రోజు, మూడో రోజు తెలియాలి కదా మీకు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండ మీద, తిరుమల కొండపైన పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి ముఖ్యమంత్రి కంటే బలమైనటువంటి వాడు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని ఎవరైనా చేయలేరు. ప్రక్షాళన ప్రతిరోజు జరిగితేనే అక్కడ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట వినేది. చూడండి, కావాలంటే పద్మావతి గెస్ట్ హౌస్లో చూడండి, ఎంబీసీలో చూడండి, సిఆర్ఓలో చూడండి, ముఖ్యంగా గర్భగుడిలో చూడండి, ఆలయం లోపల చూడండి, ఆలయం బయట చూడండి, లడ్డు కౌంటర్లో చూడండి. నిర్లక్ష్యం, మితిమీరిన పొగరు, ఒక జడత్వం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే చాలా కాలం, దీర్ఘకాలం వాళ్ళ పదవుల్లో ఉండడం మూలంగా, ఆ పొజిషన్స్లో ఉండడం మూలంగా, అదే డిపార్ట్మెంట్లో ఉండడం మూలంగా ఆ రకమైన బలం వచ్చేసేసింది. ఎందుకు షఫల్ చేయరు? ఫ్రీక్వెంట్గా ఎవ్రీ వీక్ అత్యధిక ఆదాయ మార్గాలు వచ్చేటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే భూమి మీద తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ ఎంత అప్రమత్తంగా ఉండాలి మీరు? ఎన్ని వేల మందికి ఉపాధికి పరోక్షంగా ప్రత్యక్షంగా దొరుకుతుంది. ఇటువంటి జనసంద్రం, అంటే జనం విపరీతంగా ఉండేటువంటి ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు వీళ్ళు?